ఆత్మీయమైన ప్రశ్న, దైవీకమైన జవాబుకి ఆహ్వానం పలుకుతూ ఉన్నా. ప్రభునంతులరా, ఈ కార్యక్రమం ద్వారా చాలా విలువైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అద్భుతమైనటువంటి జవాబులు దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ఇప్పటికే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నకు జవాబుని ఇప్పుడు మనం చూడబోతున్నా. దైవజనులు డాక్టర్ రెవరెండ్ కొండవీటి బాబురావు గారు చాలా శ్రేష్టమైనటువంటి జవాబుని మనకి ఈ సమయంలో అందించబోతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ మరి ప్రశ్నను దైవజనులకి తెలియచేస్తున్నాను. దైవజనులు మనకు అందిస్తారు, జాగ్రత్తగా ఆలకించండి. అన్న, క్రైస్తవులు అలంకరించుకోవచ్చా లేదా? ఓకే. తగుమాత్రము అనేది దేవునికి ఇష్టమైనదా? ఎలా అన్న? ఈ అలంకరణ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని తెలియచేయండి అన్న. చాలా మంచి క్వశ్చన్ ఇది. దీని దగ్గర మన క్రైస్తవ విశ్వాస జీవితాల్లో రెండు గ్రూపులు అయిపోయారు క్రైస్తవులు. ఒక గ్రూప్ ఏమంటారంటే అలంకరించుకోవచ్చు, ఏం పర్లేదు, అలంకరించుకోకూడదు అని ఇంకో గ్రూప్. రెండుగా డివైడ్ అయిపోయారు. ఆ డివైడ్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ పాస్టర్గాలతో సహా కనపడుతున్నారు ఈ మధ్య. అయితే బైబిల్ ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ ఏంటో మనం బైబిల్ని అడుగుదాం. బైబిల్ని అడగాల. కొండవీటి బాబురావు గారు అడగటం, లేకపోతే ఎవరో వేరే సంస్థలో పెరిగాం మేము ఆ సంస్థ సిద్ధాంతాలను అడగటం, ఇది కాదు కావాల్సింది. కాబట్టి ఫస్ట్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తగుమట్టుకు అనే పదాన్ని బాగా పాస్టర్లు వాడులకు తీసుకొచ్చారు. ఈ తగుమట్టుకు అనేటువంటిది దేనికి అప్లికబుల్ అని ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ గ్రూపు ఏంటంటే అలంకరించుకోకూడదు అని కొన్ని రెఫరెన్స్ చూపిస్తారు. చూడండి, వాళ్ళు ప్రకటన 7:14 ఏమంటారంటే, వీరు మహాశ్రమలోంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని అన్నారు. కాబట్టి తెల్ల బట్టలు వేసుకొని రావాలా చర్చిలకి. క్రీస్తు వస్త్రములు గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు ఉతుక్కొని అని చెప్పాడు కాబట్టి తెల్ల బట్టలు వేసుకోవాలా బాయ్. ప్రసంగిలో కూడా ఏదో ఒక మాటను తీసుకొని చెప్తారు ఈ మాట. తెల్లని వస్త్రములు అలంకరించుకోకూడదు, తెల్లని బట్టలు వేసుకోవాలి. ఈ మాటను బట్టి ఇంకొకటి ఏం చెప్తారంటే, 1 తిమోతి 2:9 ఏమంటా అంటే, స్త్రీలను అనుకవయు స్వస్థబుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని అన్నాడు. ఇక్కడ గమనించాలి, ఇక్కడ తగుమాత్రపు అని వాడుతున్నారు కదా చాలా మంది పాస్టర్స్, ఈవెన్ బిలీవర్స్ ఆల్సో. తగుమాత్రపు అని దేనికి వాడాడు ఇక్కడ గమనించారా? మళ్ళీ చెబుతున్నా, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, వస్త్రాల విషయంలో మాత్రమే తగుమాత్రపు అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? జడలతోనైను ముత్యములతోనైను మిగుల వెలగల వస్త్రములతోనైను బంగారముతోనైను అలంకరించుకొనక భక్తిగల వారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత అలంకరించుకోమన్నాడు. తగుమట్టు దేనికి వాడాడు? వస్త్రాలుగా వాడాడు. తగుమట్టుకు వస్త్రముల చేతనే గాని అని జడలతోనైనాయేంటి అంటే జడలు వేసుకోకూడదా? ముత్యములతోనైనాయేంటి ముత్యాలు పెట్టుకోకూడదా? బంగారంతో అన్నాడేంటి బంగారం పెట్టుకోకూడదా? వెలగల వస్త్రములతో అలంకరించుకొనకన్నాడేంటి ఈయనటి చెప్పాడు. పేతురు గారు ఏం చెప్పాడు చూద్దాం. 1 పేతురు 3:3 అంటాడు, జడలు అల్లుకొనుటయు బంగారం పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకునుటయు మీకు వెలుపటి అలంకారముగా ఉండకన్నాడు. మళ్ళీ చెప్తున్నా, జడలు అల్లుకుంటాం అంటే జడలు అల్లుకోకూడదా? ఎరబోసుకొని తిరగాల? ఇప్పుడు ఈ మాటలని ఆడవాళ్ళందరూ మీరందరూ జడలు ఎరబోసుకున్నారమ్మా? 2 బంగారం పెట్టుకున్నట్టు అంటే బంగారం పెట్టుకోకూడదా? 3 వస్త్రములు ధరించుకున్నట్టు అంటే వస్త్రాలు ధరించుకోకూడదా? సో ఇట్లా అన్నాడు కాబట్టి పేతురు గారు కూడా అలంకరించుకోకూడదు అని ఈ రెఫరెన్స్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ అలంకరించుకోవచ్చు అండి, ఎవడు చెప్పాడు అని కొన్ని రెఫరెన్స్ చూపిస్తారు. చూడండి, వాళ్ళు గలతీ 2:6 దేవుడు నరుని వేషమును చూడడో. బయట నరుని వేషం ఎందుకయ్యా? లోపల చూస్తాడయ్యా, బయట చూడడయ్యా దేవుడు నరుని వేషాన్ని. బయటకు ఎట్లుంటే ఉంది, వేసుకో, ఎన్ని బట్టలని వేసుకో, లోపల చూస్తాడు. అలంకరించుకోవచ్చు, తప్పేం లేదు అని ఈ రెఫరెన్స్ని బట్టి మాట్లాడారు. 2 కొరింథీ 5:6 వెలుచూపు వలన కాకన్నాడు అక్కడ. అంటే వెలుచూపుతో ఏం పనయా? వెలుపులు ఎట్టనే ఉండొచ్చు,
లోపల ఉండాలా గట్టిగా అంతరంగంలో. ఈ విషయాలను బట్టి ఈ గ్రూప్, సెకండ్ గ్రూప్ ఏమంటారంటే ఈ రిఫరెన్స్లను బట్టి అలంకరించుకోవచ్చు అంటారు. ఇప్పుడు రండి ఆన్సర్కి చూద్దాం. అసలు అలంకరించుకోవచ్చా అలంకరించుకోకూడదా? పేతురు వెరీ స్ట్రాంగ్ చెప్పాడు ఇక్కడ. ఏం చెప్పాడు? జడలతో నేను అంటే జడలు వేసుకోకూడదా? బంగారం పెట్టుకున్నట్టు, జడలు అల్లుకున్నట్టు, బంగారం పెట్టుకున్నట్టు, వస్త్రము ధరించుకున్నట్టు మీకు వెలుపటి అలంకారంగా ఉంటుందని చెప్పాడు. ఇక్కడ పప్పులో కాలేశారు క్రైస్తవత్యం, పెద్ద పప్పులో కాలేశారు. ఎక్కడా కూడా చెప్పట్లేదు దీనికి ఆన్సర్లు. గతంలో మనోళ్ళు బోళ్ళు మంది స్పీకర్లు వచ్చారు, వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పప్పులో కాలేయకూడదు. 2 విషయాలు, పెట్టుకుంటాం వేరు, అలంకరించుకుంటాం వేరు. ఓకే, ఇది పౌలు గారు చెప్పింది. ఈ పాయింట్ని, కీ పాయింట్ని క్యాచ్ చేయలేక దీని గురించి డూమ్ డామ్ డీమ్ అని మంచి పెద్ద పెద్ద కలర్ఫుల్ థంబ్నెయిల్స్ పెడతాం, కలర్ఫుల్ ఎడిటింగ్ చేయటం, ఏదో పెద్ద చెప్పామని చెప్పడం, షోయింగ్. 2 పాయింట్లు క్యాచ్ చేయలేదు. జడలు అల్లుకుంటాం అంటే అల్లుకోకూడదా? ఎర్రబసుకొని రావాలి చర్చిలకి. బంగారం పెట్టుకున్నట్టు, బంగారం పెట్టుకోకూడదా? మీరు చెప్పండి, ఒక ఉంగరం పెట్టుకున్నారు లేదా? మీరు ఆడవాళ్ళకి గొలుసని వేసుకున్నారు లేదా? వస్త్రములు అలంకరించుకున్నట్టు ఏంటి అంటే బట్టలు వేసుకోకూడదా? 2 పాయింట్లు అని ఇక్కడ. అలంకరించుకుంటాం వేరు, ధరించుకుంటాం వేరు. ధరించుకో, అలంకరించుకోవద్దు. నీ ఎదుటి సహోదరుడికి అభ్యంతరం లేకుండా బతకాల. ధరించుకుంటాం వేరు, అలంకరించుకుంటాం వేరు. పాయింట్ క్యాచ్ చేయాల. ధరించుకో. ఇప్పుడు నేను ధరించుకున్నా, నేను జుట్టు దూకున్నా, కటింగ్లు కటింగ్లు ఇవ్వకూడదు. ఇటు మొత్తం తీసేసి కోతిలాగా పెట్టి, ఈ కోతి కటింగ్లు అంటారు అన్నమాట. తర్వాత ఆడవాళ్ళు చచ్చిపోతాను అసలు టీవీలో చూడలేక, ముసుకెయ్యదు, ఇంత జారిపోయి రింగులు, ముక్కుకి లిప్స్టిక్లు ఎర్ర మట్టి పూసినట్టుగా, ఇవన్నీ ఏంటి ఎగస్ట్రాలు కదా. అది చెప్పాడు ఇక్కడ. ఉంగరం ఒకటి పెట్టుకో, ఊరికి దిగేసుకోవటం కాదు. బట్టలు వేసుకో, డిస్కో డ్యాన్సుల టైపు కాదు. జడ వేసుకో, రింగులు తిప్పి ఎదుటి కుర్రోడిని అట్రాక్ట్ చేయటం వద్దంటున్నాడు ఇక్కడ. 2 పాయింట్స్ క్యాచ్ చేయాలి క్రైస్తవత్వం. ధరించుకుంటాం వేరు, అలంకరించుకుంటాం. అలంకరించుకోవద్దు, ధరించుకో. జడలు ధరించుకో, బట్టలు ధరించుకో, బంగారం ధరించుకో, ఒకటే. అలంకరించుకోవటం అంటే ఏంటి? ఒక ఉంగరం పెట్టుకోవటం కాదు, 16 ఉంగరాలు పెట్టి షోయింగ్ ఇవ్వటం, 5,000 పెట్టడం, అది అలంకరించుకోవటం. సో క్రైస్తవత్వం 2 గమనించాలి. అలంకరించుకోవటం వేరు, ధరించుకోవటం వేరు. ధరించుకో, అలంకరించుకో బాగా. సో సంఘాల్లో కూడా ఈనాడు చాలామంది గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడ చర్చి మానేస్తారో, ఎక్కడ వాళ్ళ ఆదాయం పోయిద్దో, మనకి ఎందుకు లేరా, మన డబ్బులు మనకు వస్తున్నాయి. ఇంకోటి తెలుసునా, ఖరాఖండితంగా చెప్పేవాడి దగ్గరికి ఎవడు రాడు ఈ రోజుల్లో. ఇది ప్రాబ్లం. నువ్వు అల్లిబిల్లి కబుర్లు చెప్పి, పిట్ట కథలు చెప్పి, జోకులేసి, వాళ్ళు ఎట్టుంటే మనకెందుకు లేరా, వాళ్ళు అలంకరించుకుంటారో చేస్తారో పోతారో, మనకు వద్దు, మన డబ్బులు మనకు వస్తున్నాయి అబ్బాయి, పోతున్నారా. దురద చెవులు ఎక్కువైపోయినాయి ఈరోజు. దురద చెవులు, కల్పనా కథలు. వెళ్తావు నరకానికే, యూ విల్ గో టు హెల్, నాట్ విల్ గో టు హెవెన్. దురద చెవులు కల్లవాడు అవి వింటుంటాడన్నా. ఇదే ఒకటే నేను చెప్తున్నా కదా. నేను 36 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. మోస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలు మొత్తం తిరిగా. ఎక్కడైతే గట్టిగా వాక్యం చెప్పారో అక్కడికి ప్రజలు వెళ్ళరు. కల్పన కథలు, దురద చెవులు, పిట్ట కథలు. చెప్పండి మీరు. తీసుకో, 1,00,000 కావాలి నీకు, తీసుకో. 10,000 కావాలా, తీసుకో. మా గురించి చెప్పాక ఎక్కడైనా పొరపాటున ఒక వాక్యం చెప్పామంటే, అదిగో ఇవాళ పాస్టర్ గారు నా గురించి చెప్పాయండి, నేను చర్చి మానేస్తున్నానండి రేపటి నుంచి. వాట్ ఈస్ దిస్, ద థింగ్స్ లైక్ దిస్ గోయింగ్ ఆన్ ఇన్ తెలుగు స్టేట్స్. కాబట్టి ఈ డెప్త్ ఆన్సర్లు మీరు వింటాం, మీరు భాగ్యులు. కాబట్టి క్రైస్తవులు అలంకరించుకోవచ్చా లేదా అనేటువంటిది క్లారిటీ ఇచ్చాం. ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. చాలా క్లియర్గా దొరికింది. చాలా మందిలో ఇటువంటి సందేహాలు ఉన్నాయి. కాబట్టి దీని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఈరోజు దైవజనులు చెప్పినటువంటి ఈ జవాబు ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అలంకరించుకోవద్దు, ధరించుకోండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.